బాబు భక్త బృందం అంతా వచ్చినట్టేనా? పూజ మొదలెట్టాలి. పంతులు గారు, ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాత్రి అంతా డెకరేషన్ చేసి మా ఊళ్ళంతా అలసిపోయింది. ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ మీరు పూజ త్వరగా కానివ్వండి. తప్పమ్మా, అలా అనకూడదు. అందరూ కలిసి చేశారు కాబట్టి వాళ్ళు వచ్చేదాకా ఆగండి. పంతులు గారు, మీరు పూజ చేయడానికి వచ్చారా మాకు నిధులు చెప్పడానికి వచ్చారా? మీకు గొడవలు అవుతాయని ముందు జాగ్రత్త చెప్తున్నా. రేయ్, పంతులు గారు చెప్పేది కూడా నిజమే కదా, వాళ్ళు వచ్చేంత వరకు ఆగుదాం. నువ్వు ఊరుకో అన్నా. రాత్రి అంతా మనం అంతా కష్టపడుతుంటే ఒకడేమో ఆ బండి మీద పడుకున్నాడు, ఒకడు ఎరుగు మీద పడుకున్నాడు. ఇప్పుడు ఆ వేపేల కోసం మనం ఆగాలా? పంతులు గారు, మీరు కానివ్వండి. సరే బాబు, మీ ఇష్టం. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ. పంతులు గారు, పూజ కార్యక్రమం ఉందా? సాయంత్రం దా చేస్తారా? అసలే మా పందిరి దగ్గరికి ఆడపిల్లలు వచ్చే టైం అయింది. కొంచెం డీజే పెట్టి హంగామా చేయాలి. అదేంటి బాబు, ఇంతవరకు స్వామివారి కథే చెప్పలేదు, అప్పుడే ముగించమంటారేంటి? పంతులు గారు, ఇలాంటి కథలు మా అమ్మమ్మ గారు చిన్నప్పటి నుంచి ఎన్నో చెప్పారు, కానీ మీరు వినండిరా. బాబు, స్వామివారి కథ పూర్తయింది. ఈ అక్షింతలు తల మీద వేసుకోండి, లేదంటే చంద్రుడిని చూస్తే నీలాప నిందలు పడతారు. పంతులు గారు, ఇప్పటికే మీరు చెప్పే మాటలు చాలా లాగ్ అయింది. మేము రోజు చంద్రుడిని చూస్తున్నాం, మాకేమైనా నీలాప నిందలు పడుతున్నాయా? కానీ ఏంటి సార్ ఏదో చెప్తారు. అరే, రాత్రి పందిరిలో పడుకుంది మీ ఇద్దరే. మర్యాదగా ఉండి ఎక్కడ దాదారు చెప్పండి. నిజంగా రా మామా, మాకేం తెలీదురా. అబ్బా, ఏం డ్రామాలు చేస్తున్నారా? నిజం రా మామ, మీ ఎందుకు తెస్తాం రా మన పందిరిలో, మీతో ఎందుకు రా మాట్లాడతాం. అన్నా, వీళ్ళు అయితే చెప్పరు, కానీ పద పెద్ద మనుషుల దగ్గర పెడదాం. పంతులు గారు, మమ్మల్ని క్షమించండి. ఏమైంది నాయనా? పంతులు గారు, మీరు చెప్తే వినలేదు. మేము చేయని తప్పుకు నిజంగానే మా మీద నిందపడింది. నేను చెప్పాను కదా నాయన, ఎవరితో అయినా ఆటలాడొచ్చు, కానీ ఆ భగవంతుడితో ఆటలాడొద్దని. ఇప్పటికన్నా వెళ్లి భగవంతుడికి క్షమాపణ కోరండి అయ్యా.